తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు జోష్, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా. అగ్రిగోల్డ్ స్పీకర్ ఇష్యూపై ఇవాళ హీటెక్కనున్న ఏపీ అసెంబ్లీ, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహం. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీబీజేపీ పోరుబాట, నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు, భారీ బందోబస్తు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు కవిత డిమాండ్, ఇవాళ లోక్సభలో ప్రైవేటు బిల్లు పెట్టనున్న ఎంపీ. వివాదాస్పద నిర్ణయాలతో ట్రంప్కు పెరిగిన ముప్పు, అధ్యక్షుడు కుటుంబ భద్రత కోసం 400 కోట్ల ఖర్చు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ల బిల్లు పెడితే తాము వ్యతిరేకిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ ఇటీవలే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పార్టీ నాయకులు సిద్దమయ్యారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతుంటే ముందస్తు అరెస్ట్ చేసి పోలీసులు కేసులు పెడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ నిన్న రాత్రి 11 గంటల వరకు జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చించిన సభ్యులు సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపులు, డిస్క్వాలిఫికేషన్ల తొలగింపు సవరణ చట్టం 2017కు సభ ఆమోదం తెలిపింది. అలాగే భూదాన, గ్రామదాన చట్ట సవరణ బిల్లుకు, పాఠశాల, ఉన్నత సాంకేతిక విద్య పద్దులను ఆమోదించారు. క్రీడలు, యువజన సేవల శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులకు, పర్యాటక శాఖ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. చిన్న ఉద్యోగులే లంచాలు తీసుకుంటున్నారని చెప్పిన మంత్రి లక్ష్మారెడ్డి వారికి కూడా గత ప్రభుత్వాలే అలవాటు చేశాయన్నారు. వారికి సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో అవినీతికి అలవాటు పడ్డారని చెప్పారు మంత్రి. కబ్జాకు గురైన భూదాన్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో భూదాన్ బోర్డు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కబ్జాకు గురైన భూదాన్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. సేకరించిన భూములను భూదాన్ బోర్డు ద్వారా పేదలకు ఇస్తామన్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోయింది. వైసీపీ అధినేత జగన్ ఆరోపణలకు ప్రభుత్వం ధీటుగానే బదులిచ్చింది. ఇక ఆరోపణలు కాస్త సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీశాయి. అగ్రిగోల్డ్ ఇష్యూపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్దమని ప్రకటించిన ఏపీ సీఎం సభలో పుల్లారావో, జగన్మోహన్ రెడ్డో ఎవరో ఒకరే ఉండాలంటూ ఆవేశంగా సవాల్ విసిరారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇవాళ లోక్సభలో టర్మరిక్ బోర్డు 2017 ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడతామని అన్నారు ఎంపీ కవిత. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీకి లేఖలు రాశారని కవిత చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందితే నిజామాబాద్ రైతు సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు కవిత. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు అందించింది. 2 రాష్ట్రాలకు కరువు, వరద సాయాన్ని ప్రకటించింది కేంద్రం. ఏపీకి 584 కోట్లు, తెలంగాణకు 314 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. కరువు, వరద సాయం కింద 10 రాష్ట్రాలకు 5,021 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిన్న సమావేశమైన అత్యున్నత స్థాయి కమిటీ జాతీయ విపత్తు సహాయక నిధి ఎన్డీఆర్ఎఫ్ నుంచి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఏపీకి స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. ఢిల్లీలో సిఎన్బిసి టీవీ 18 ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అయ్యన్న పాత్రుడు అందుకున్నారు.
డిజిటల్ ఇండియా తప్పక వాస్తవ రూపం దాలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా విజయవంతానికి మొబైల్ కరెన్సీని ప్రోత్సహించాలని అన్నారు. మొబైల్ కరెన్సీతో చాలా లాభాలున్నాయని, ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందని చెప్పారు చంద్రబాబు. కీలకమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు ఇవాళ లోక్సభకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గత సోమవారం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన 5 ముసాయిదా చట్టాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ బిల్లు సభ ముందుకు రానుంది. బిల్లుపై హాట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ బిల్లును ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. జీఎస్టీ అమలైతే పన్నుల విషయంలో ప్రాంతాల మధ్య నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయని అన్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో జీఎస్టీ విలువలన్నీ ఒక్కటవుతాయని అన్నారు. ఎగుమతుల విషయంలో పోటీతత్వం పెరుగుతుందని అన్నారు నిర్మలా సీతారామన్. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. ఉదయం వేసే బెనిఫిట్ షో కోసం రాత్రి నుంచే థియేటర్ల దగ్గర గడిపారు ఫ్యాన్స్. మరోవైపు టికెట్లు దొరక్కపోయినా సినిమాపై టాక్ అయినా తెలుసుకోవచ్చని వచ్చారు ఇంకొంతమంది ఫ్యాన్స్. దీంతో థియేటర్ల దగ్గర రాత్రి నుంచి సందడి వాతావరణం నెలకొంది. రాజమండ్రిలో సినిమా గురించి అభిమానులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటం రైడ్ సినిమా విడుదల సందర్భంగా సినిమా థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొన్నది. రాజమండ్రిలోని అన్ని థియేటర్ల వద్ద కూడా ఈ రోజు సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. దీంతో అభిమానులందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇదే విధంగా రాజమండ్రిలోని అన్ని థియేటర్ల దగ్గర కూడా ఇదే విధంగా కోలాహలం నెలకొన్నది. అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా తన అభిమాన నటుడు సినిమా చూడాలనే ఆతృతతోటి చాలా ఉన్నది. ఈసారి ఈ సినిమాలో కాటం రైడ్ లో కూడా డిఫరెంట్ గా నటించడంతో ఈ అభిమానులందరూ కూడా ఎక్కువగా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అనే ఉత్సాహంతో ఈ ఉత్సాహం కనిపించడం జరుగుతున్నది. అయితే ఉదయం ఈ రోజున బెనిఫిట్ షోని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే కూడా ఈ అన్ని థియేటర్లో కూడా సినిమాలు ప్రదర్శించడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే అందరూ కూడా అభిమానులందరూ కూడా థియేటర్ల వద్దకు చేరుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకునే విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి సినిమాలో కూడా ఈ సినిమాలోని ప్రతి నటుడుగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో నటించడం జరిగింది. ఇలా అభిమానుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎలాగున్నదండి ఫస్ట్ ఇప్పుడు రావడంతో సినిమా ఎలాగుంటుంది అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అసలు పవర్ స్టార్ తన పవర్ చూపిస్తాడు అంతే. పవర్ స్టార్ చెప్పండి ఎలాగుంటుంది సినిమా? సూపర్ హిట్ అండి, పక్కా. అది వాటికి కన్ఫర్మ్ 100% పక్కా. ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎలా కనపడుతున్నారు? పవన్ కళ్యాణ్ చాలా సూపర్గా కనపడుతున్నారండి. నిజంగా కొత్తగా డిఫరెంట్గా కనపడుతున్నారు. నిజంగా ఎలాగుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఎలా ఉంటుందండి, ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పడమే ఉందండి. సూపర్ అండి నిజంగా. చెప్పండి ఎలాగున్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇప్పటికే వాల్ పోస్ట్లో ఆల్చల్ చేస్తున్నారు. ఎలాగుంటుంది అనుకుంటున్నారు? సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంతే అండి. నీ హ్యావ్ బెస్ట్ ఆఫ్ లక్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కూడా సినిమా చూడటానికి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా థియేటర్ల వద్దకు చేరుకుని చాలా కోలాహలంగా ఇక్కడ సందడి చేయడం జరుగుతున్నది. అయితే మొదటి సినిమా రిలీజ్ కనుక వీళ్ళందరూ కూడా ఈరోజు తొలి రోజున మొదటి షోని చూడాలని చెప్పి ఉత్సాహంతో వీళ్ళందరూ ఉండడం జరిగింది. దాంతో థియేటర్ల దగ్గర వద్దకు చాలా భారీగా చేరుకుని వీళ్ళందరూ కూడా తమ అభిమాన నటుడు సినిమాని మొదటి ఆటనే కూడా చూడాలనే అభిమానంతో ఉండటం జరుగుతున్నది. అయితే మీరు అభిమానులందరూ కూడా ఎలాగుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఇప్పుడు వాల్ పోస్టులు అన్నీ కూడా చాలా ఎదుగున్నాయి. ఉన్నాయి. ఆడియో రిలీజ్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నది. ఎలాగ సినిమాకి వచ్చిన ఫేవరెట్ అవుతున్నాను. బాగుంటుంది. ఎలాగున్నాయి వాల్ పోస్టులు అవన్నీ కూడా ఎలాగున్నాయి? బాగున్నాయండి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎలా కనపడుతున్నారు డిఫరెంట్ గా? డిఫరెంట్ లుక్ పవన్ కళ్యాణ్. డిఫరెంట్ లుక్ పవన్ కళ్యాణ్. బాగుంటుంది సినిమా, బాగుంటుంది.
స్టార్ చెప్పమ్మా ఎలాగుంటుంది సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్దండి. ఎలాగున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా కనబడుతున్నాడు? ఇంకా యంగ్స్టర్లు రెడీ అయ్యాడండి. ఇంకా ముందు మీద ఇంకా అందంగా రెడీ సినిమాలు బాగా కనపడ్డాడు. పంచి కట్టుకుని ఆ విధంగా ఉండడం ఎలాగ ఉన్నది? ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఈ విధంగా లేడు. ఈ సినిమాలో ఏ విధంగా అత్యంత తెలుగు స్టార్లా కనపడ్డాడు. అది కాబోయే సీఎం కూడా ఆయన. కాటమరాయుడు అంటే మరి ఒక రకంగా కనబడుతున్నాడు. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా కాటమరాయుడు నిజంగా హిట్ అవుద్దని మేము మనసారా ఫ్యాన్స్ అందరూ కూడా మరీ కోరుతున్నాం. సినిమా బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్గా ఒక పంచి కట్టుకుని ఒక హుందాతనంగా ఒక తెలుగుదనం ఉట్టుపడే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. ఈ ఉగాది సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాలోనే ఈ తెలుగుదనం ఉట్టుపడుతుంది. అలాగే ఉగాదికి సంబంధించి ఈ కాటమరాయుడు సినిమా హిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సినిమా చూడటానికి అందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ మరో కొద్దిసేపట్లో ఈ సినిమా ప్రదర్శించడం కారణంగా అభిమానులందరూ కూడా ఇప్పటికే థియేటర్లు చేరుకుని ఆ థియేటర్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఇప్పుడు బెనిఫిట్ షో వేయటం జరిగి మొత్తం రాజమండ్రిలో ఉన్న అన్ని సినిమా థియేటర్లో కూడా ఎలాగ వేయడం జరుగుతున్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే అమలాపురం, కాకినాడ అన్ని థియేటర్లను కూడా ఉదయం నుంచి కూడా ఈ బెనిఫిట్ షోలు ప్రదర్శించడంతో అభిమానుల కోలాహలం ఇదే విధంగా కొనసాగుతుందని కానీ చెప్పవచ్చు. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కాటమరాయుడు చిత్రం బెనిఫిట్ షో తెల్లవారుజామున 4 గంటలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 100 థియేటర్లో పైగా ప్రదర్శితమవుతుంది. 4 గంటలకు ప్రారంభమైన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇప్పుడే బయటకు వస్తున్నారు. పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల నుంచి సినిమా థియేటర్ వద్దకు చేరుకొని 4 గంటలకు థియేటర్ లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది అభిమానులు సినిమా చూసి వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. ఏం చెప్తారు చెప్పండి మీరు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందండి సినిమా. చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారండి. ఈ సినిమాలో మీకు ఏమి బాగా నచ్చింది? హైలైట్స్ అన్ని ఫైట్స్ అండి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం చూడడం ఫైట్ చేయడం చాలా బాగుంది. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఫైట్లు చేశాడంటే అభిమానులు చెప్తున్నారు. ఫస్ట్ షో బెనిఫిట్ షో నుంచి బయటకు వచ్చిన అభిమానుల కేరింతలను మనం చూడవచ్చు. జనసేన యొక్క ఫ్లాగ్ తో కూడా కొంతమంది తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద తిరుపతి ఇక్కడ తిరుపతిలోనే గ్రూప్ థియేటర్స్ వద్ద ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న అభిమానులు సినిమా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఇప్పటికే తెల్లవారుజామున ఒక బెనిఫిట్ షో చూసిన తర్వాత మరికొంతమంది సినిమాకు వెళ్ళడానికి వేలాదిగా థియేటర్ వద్దకు చేరుకుని లోపలికి వెళ్ళడానికి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి సినిమా ఎలా ఉంది? కాటమరాయుడు సినిమాలో మీకేం నచ్చింది? సినిమాలో మీకేం బాగా నచ్చింది? సినిమా మొత్తం అంతా బాగా నచ్చింది. జై పోస్టర్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ ఆయన ఫైట్లు కానీ డిఫరెంట్ స్టోరీ. గబ్బర్ సింగ్ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ గ్యారంటీ. గబ్బర్ సింగ్ అత్తారింటికి దాని తర్వాత చాలా డిఫరెంట్ గా కనుక్కున్నాడు పవన్ కళ్యాణ్. సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ పంచకట్టులో సూపర్ హైలైట్. పంచకట్టు సినిమా మొత్తానికి హైలైట్. సినిమా మాత్రం 100 రోజుల పైన పవర్ చూపించాడు. పక్కా మాస్తో చూపించాడు. సూపర్ కేక. పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా ఈ చిత్రంలో నటించడం, ముఖ్యంగా రాయలసీమ యాసలో మాట్లాడడం కానీ అదేవిధంగా పంచకట్టులో తమ అభిమాన నాయకుడితో చాలా అందంగా కనిపించడం చెప్పారు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధాలతో పాటు సినిమా మొత్తం చాలా సామాజికంగా సందేశాన్ని సినిమా ఉంది. సూపర్ మూవీ. 100 సూపర్ హిట్ మూవీ. సినిమా పూర్తి స్థాయిలో సిల్వర్ జూబ్లీ చిత్రంగా ఆడుతుందని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సినిమాలో ఆహార్యంతో పాటు ముఖ్యంగా పంచకట్టులో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఈ విధంగా చూస్తామని ఈ సినిమాలో నటన అదేవిధంగా ఫైట్లతో పాటు అత్యద్భుతంగా నటించాడని సినిమా మొత్తం మీద అన్ని స్థాయిల్లోనూ అభిమానులనే కాకుండా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సమేతంగా చూడొచ్చే విధంగా సినిమా ఉందని మీరు అంటున్నారు. ఇక్కడ
బెనిఫిట్స్ చూసి వస్తున్న అభిమానుల ఆనందాన్ని సినిమా విజయవంతంగా తమ అంచనాలకు తగ్గట్టు ఉందని అభిమానులు ఎక్కడ ఏ విధంగా నిరుత్సాహపరిచిన రీతిలో ఈసారి సినిమా వచ్చిందని గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాని అభిమానులు సంతృప్తిపరిచే స్థాయిలో ఉండడే కాకుండా కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా ఉందని అన్నదమ్ముల మధ్య సంబంధాలతో పాటు రామలక్ష్మణ్ కంపోజ్ చేసిన ప్రతి ఫైట్ ఆహ్లాదకరంగా ఉందని, ముఖ్యంగా ఫైట్స్ గతంలో ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయని అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థియేటర్ నుంచి వస్తున్న అభిమానులు కేరింతలు కొడుతూ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతున్నట్టు తమ అభిమాన నాయకుడు తమ అంచనాలకు మించి ఈ సినిమాలో కనిపించడం, ముఖ్యంగా రాయలసీమ గెటప్లో పంచకట్టుతో ఆయన నటన వైవిధ్యంగా ఉందని వీరు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. బ్యాక్ టు న్యూస్. కర్ణాటక హుబ్లీలో గర్భిణుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. ఒకే స్ట్రెచర్పై 4 గర్భిణులను వార్డు నుంచి తరలించారు. సాధారణంగా ప్రతి పేషెంట్ను సెపరేట్ స్ట్రెచర్పై తరలించాలి, కానీ ఇక్కడ 4 ఒకే స్ట్రెచర్పై తరలిస్తున్నారు. హుబ్లీలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ ఘటన జరిగింది. గర్భిణుల స్ట్రెచర్ వ్యవహారంపై నిలదీస్తే టైం సేవ్ అవుతుందనే అలా చేస్తున్నామంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. హోంశాఖ తన వద్దే ఉంచుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను పరుగులు పెట్టించారు. కీలకమైన హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో యోగి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి హడావిడి లేకుండా యోగి స్టేషన్లోకి వస్తుండటం చూసి సిబ్బంది షాక్ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు స్టేషన్లో గడిపిన యూపీ సీఎం కేసుల పురోగతిపై ఆరా తీశారు. పిఎస్ ఆవరణలో ఉన్న విమెన్ పోలీస్ స్టేషన్, క్రైమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని పరిశీలించారు. మరోవైపు అవినీతికి పాల్పడుతున్న 100 మంది పోలీసులను సస్పెండ్ చేసింది యోగి ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ మంత్రుల ఫోటోలను తొలగించాలని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మెహసిన్ రజా ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఆఫీసు గదులు, పరిసరాలు సిద్ధంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, మాజీ మంత్రి ఆజం ఖాన్ ఫోటోలు ఉండటాన్ని మెహసిన్ రజా గమనించారు. వెంటనే ఆ ఫోటోలను తొలగించాలని ఆయన ఆదేశించారు.